క్వశ్చన్, లూఫీని ఎందుకు అందరూ అంత ఇష్టపడతారు? గేర్ 5 వలన, లేక హాకీ వలన, లేదా తన డెవిల్ ఫ్రూట్ అంత పవర్ఫుల్ అనా? నాకు తెలిసి తన పవర్ అంతా ఆ నవ్వు వెనకలో ఉన్న ఫ్రీడమ్ లో ఉంది. చాలా మంది పైరట్ కింగ్ అవ్వాలనుకుంటారు, ఎందుకంటే ప్రపంచాన్ని రూల్ చేయడానికి. కానీ మన లూఫీ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఉన్న మనిషి అవ్వడం కోసం పైరట్ కింగ్ అవ్వాలనుకుంటాడు. అదే మన లూఫీని మిగిలిన వాళ్ళతో డిఫరెన్షియేట్ చేస్తుంది. మన లైఫ్ లో చాలా భయాలు ఉంటాయి, సోషల్ ఎక్స్పెక్టేషన్స్, ఫెయిల్యూర్స్, ఇంకా జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచనలు మన డెసిషన్స్ ని కంట్రోల్ చేస్తాయి. కానీ లూఫీ వాడు ఎప్పుడు ఆ చైన్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. వాడు హార్ట్ చెప్పింది చేస్తాడు. గెలుస్తాడా ఓడిపోతాడా అని ఎప్పుడు ఆలోచించలేదు. ముందు స్టెప్ వేస్తాడు, తర్వాత రిజల్ట్స్ ని ఫేస్ చేస్తాడు. అదే రియల్ ఫ్రీడమ్. అందుకే జోరో, నామి, సాంజీ, రాబిన్ వీళ్ళందరూ కూడా లూఫీ ఏదో స్ట్రాంగెస్ట్ పర్సన్ అని ఫాలో అవ్వరు. ఫస్ట్ టైం వాళ్ళకి నిజంగా ఫ్రీడమ్ గా బతికే ఒక మనిషి కనిపించాడు. ఒక మనిషి తన డ్రీమ్స్ కోసం ఎంత ఆనెస్ట్ గా ఫైట్ చేయగలడో చూశారు. అండ్ అది చూసి మిగిలిన వాళ్ళు నేను కూడా ఇలా బతకగలనా అనే నమ్మకం పుట్టింది. ఫ్రీడమ్ ని ఇంకొకరికి ఫీల్ అయ్యేలా చేయడం మన లూఫీ యొక్క రియల్ పవర్. హాకీ కన్నా పెద్దది, డెవిల్ ఫ్రూట్ కన్నా డేంజరస్. అందుకనే తను ఆల్రెడీ చాలా మంది హార్ట్స్ లో కింగ్ అయిపోయాడు. ఎందుకంటే నిజమైన రాజు అంటే అందరి మీద రూల్ చేసేవాడు కాదు, తన ఫ్రీడమ్ తో వేరే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ గురించి కలలు కనేలా చేసేవాడు. అండ్ దాట్స్ వై వి లవ్ లూఫీ.